హాయ్ అండి. ఎంతో ఇష్టంగా తినే ఈ వంకాయ పచ్చి బఠానీ కర్రీ ఒకసారైనా ట్రై చేయాల్సిందే. ముందుగా 1 కప్ వరకు పచ్చి బఠానీ తీసుకొని నానబెట్టుకున్నాక, హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసుకొని 2 ఉల్లిపాయలు, 5, 6 పచ్చిమిర్చి తీసుకున్నాక ఒక గిన్నెలో వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని చేసి పెట్టుకున్న వంకాయలని వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగాక చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని 10 to 15 మినిట్స్ మగ్గించుకున్నాక ఆ తర్వాత మూత తీసుకొని ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసుకొని కలుపుకున్నాక మరో 5 మినిట్స్ మగ్గించుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయిన వంకాయ పచ్చి బఠానీ కర్రీ రెడీ.